మీది తనపై అక్రమంగా పెట్టినటువంటి కేసులు కొట్టివేయాలని ఐటీ గ్రిడ్స్ ఇండియా డైరెక్టర్ అశోక్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అశోక్ పట్టుబడితే అన్ని వాస్తవాలు బయటకొస్తాయని భావిస్తున్నటువంటి తెలంగాణ సిట్ అధికారులు అతని అరెస్టుపై ఆచితూచి అడుగులేస్తున్నారు. అయితే అశోక్ ఏపీ పెద్దల రక్షణ వలయంలో ఉన్నారని, నిన్న రాత్రి ఏపీ ఎస్పీ బెటాలియన్కు తరలించారని, ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఏపీ డీజీపీ ఉన్నతాధికారులను ఎన్నికలు పూర్తయ్యే వరకు రాష్ట్రం బయటకు పంపాలని ఏపీ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 59 లక్షల బోగస్ ఓట్లు టీడీపీ ఓటర్ లిస్టులో చేర్చిందని, అవి తొలగించకపోతే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవని ఎస్పీలు, కలెక్టర్లు టీడీపీ తొత్తులుగా మారారని ఆ పార్టీ నాయకులు నిన్న ఢిల్లీలో విమర్శించారు. రైట్, ఈ అంశాలపైన చర్చలో పాల్గొంటున్నారు నాగార్జున యాదవ్ గారు, వైసీపీ నేత. నాగుల మీరా గారు, టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రఘునాథ్ బాబు గారు, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు, ఇక కోరుకంటి చంద్ర గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం నాగుల మీరా గారితో మాట్లాడదాం. నాగుల మీరా గారు, అశోక్ను అరెస్టు చేస్తే పార్టీ పెద్దల బండారం బయటపడుతుంది, ప్రధానంగా మంత్రి లోకేష్ బండారం బయటపడుతుంది అని వైసీపీ అంటోంది. ఇటు సిట్ అధికారులు కూడా ఆ విధంగానే అతని అరెస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏపీ పెద్దల రక్షణ వలయంలోనే అశోక్ ఉన్నాడని కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? ఇది ఎంత పెద్ద రాజకీయ డ్రామా ఆడుతుంది. దొంగతనం చేసి దొంగ అరిసినట్లుగా అనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు అశోక్ ఐటీ గ్రిడ్ ఉందంటే అది మా సేవామిత్ర, మాకు సంబంధించిన పార్టీ సమాచారాన్ని మేము స్టోర్ చేసుకున్నాం. అట్లాగే దేశవ్యాప్తంగా అనేక మంది ఆ గ్రిడ్లో స్టోర్ చేసుకున్నటువంటి డేటాలు అనేకం ఉన్నాయి. ఇదే కేసీఆర్ గారు చెప్పాడు, ప్రపంచంలో అతి సురక్షితమైనటువంటి ప్రాంతం హైదరాబాదు, మరి ఐటీ ఈ స్టోరేజ్ చేసుకుంటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి కేసీఆర్ ఈ రోజున ఎలక్షన్ కమిషన్ అవమానపరుస్తూ ఉన్నారు. దొంగోట్లు చేర్చడం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదది. ఓట్లు చేర్చడం, ఓట్లు తీసేయటం అనేది ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో నడిచేటువంటి ప్రక్రియ. అది మాకు బూత్ స్థాయి నుంచి ఒక సిస్టమ్ ఉంది, ఎప్పటి నుంచి కాదు, పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా. సేవామిత్ర యాప్లో ఏముందండి, రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ డివిజన్లు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది ఆ సేవామిత్రలో ఈ యొక్క ఓటర్ లిస్ట్ని యాడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీకి సమాచారం ఇచ్చేటువంటి నేపథ్యం ఇది. దీనిని రాజకీయం చేసేసి ఇందులో ఏదో ఉందని చెప్పేసి, మేమేదో దొంగోట్లు చేర్పించామని చెప్పేసి ఈరోజు వైసీపీకి వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకంలో ప్రధాన సూత్రధారి నరేంద్ర మోదీ కనపడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కదోవ పట్టించే విధంగా, అసలు వాస్తవంగా చెప్పాలంటే ప్రజలకు అర్థమవునటువంటి అంశం ఇది. వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు, తెలుగుదేశం ఆరోపణ చేస్తూ ఉంది. వాస్తవం ఏంటో ప్రజలకు తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లోకి మేము చేసేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పక్కదోవ పట్టించే విధంగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతమంది ఇన్ని కుట్రలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనేటువంటి పద్ధతుల్లో హైదరాబాదులో ఏ హక్కుతో మీరు ఐటీ గ్రిడ్ మీద దాడి చేస్తారు, దానికి సిట్టును ఏర్పాటు చేస్తారు, మీకు ఏం రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఉంది? ఐటీ గ్రిడ్లో ప్రపంచంలో ఎవరైనా డేటా స్టోర్ చేసుకోవచ్చా లేదా? ఈరోజు సమాధానం కేసీఆర్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కానీ అదే తెలంగాణ వేదికల మీద తెలంగాణ డేటా కూడా చోరీ అయ్యింది, ఇది ఎలా వెళ్ళింది అని అడుగుతున్నా అంటే రేపు తెలంగాణ సిట్ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ డేటా కూడా చోరీ అయింది అంటున్నారు. తెలంగాణ డేటా ఏం డేటా అండి? తెలంగాణలో కూడా మా కార్యకర్తలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, తెలంగాణలో అనేక లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు.
మా కార్యకర్తలకు సంబంధించిన డేటా ఇప్పటి నుంచి కాదు, పార్టీ పుట్టిన దగ్గర నుంచి మా దగ్గర ఉంది. కాబట్టి మేము డేటా స్టోర్ చేసుకున్నాం అక్కడ. ఇదేదో పెద్ద నేరంలాగా దీన్ని భూతద్దంలో చూపిస్తూ వాళ్ళే దొంగోట్లు చేర్పించేటువంటి ప్రక్రియ పెట్టుకొని ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో, కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ డైరెక్షన్లో చివరికి ఎంత నీచం అంటే జయసుధ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ నువ్వు వైసీపీలో చేరమనేటువంటి చెప్పే పరిస్థితి. అదే హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను మీరు వైసీపీలో చేరమంటాం, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామంటాం, ఇక్కడ మీ వ్యాపారాలు ఉంటే ఇబ్బంది పెడతాం. 2004 నుంచి 2009 వరకు ఎవరు జయసుధ గారు అన్నారు అదే రోజు పార్టీలో జాయిన్ అయిన రోజు. ఎవరంటే అన్నది సినిమాలు తప్పేం చేస్తున్నాను. జయసుధ గారండి, జయసుధ గారు మీరు అన్నారు కదా బెదిరించి పంపిస్తారు. జయసుధ దగ్గరికి కేటీఆర్ వెళ్ళిన మాట నిజం కాదా? బెదిరించి కాదు నేను అనేది, కొంతమందిని బెదిరిస్తున్నారు, కొంతమందిని బతిమలాడుతూ ఉన్నారు. ఈ రోజున హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఇదే పని 2004-2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు ఆ రోజున పీఆర్పీలోకి వెళ్తారా, ఇంకో పార్టీలోకి వెళ్తారా మాకు అనవసరం విషయం. తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇక్కడ మీకున్నటువంటి భూములు లాక్కుంటాం అనేటువంటి బెదిరింపు ధోరణులు ఆనాడే మొదలైంది. అదే ప్రక్రియ నాడు కేసీఆర్ కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజల సంక్షేమం ఎవరు కోరుతున్నారు, అభివృద్ధి ఎవరు కోరుతున్నారు, ప్రజలు ఎవరి పక్షాన ఉండాలి, ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు తప్ప ఇన్ని కుట్రలా. అసలు కేసీఆర్కే పని ఆంధ్రప్రదేశ్లో నేను అడుగుతా ఉన్నాను. అంటే రేపు కేసీఆర్ని అడగాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని. వైసీపీ ఎజెండా ఏంటంటే రేపు కేసీఆర్ను అభివృద్ధి గురించి అడగాలి. మనకు నీళ్లు కావాలంటే కేసీఆర్ పాదాల దగ్గరికి వెళ్ళాలా? అంటే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల హక్కులు తీసుకెళ్లి కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే విధంగా ఈరోజు వైసీపీ వ్యవహరిస్తుంటాం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఆంధ్ర వాళ్ళు దొంగలు అన్నారు, దోపిడీదారులు అన్నారు, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉండటానికి వీల్లేదన్నారు, ఇక్కడ ఆస్తులు కొల్లగొట్టేస్తామన్నారు. నీచంగా తెలుగు జాతిని, తెలుగు ప్రజలను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాట్లాడినటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు డైరెక్షన్లో ఇవాళ వైసీపీ పనిచేస్తుందంటే ఇది నిజంగా సిగ్గుచేటైనటువంటి అంశం. రైట్. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ రూల్ ఒకటి ఉందండి. ఎక్కడైతే రాత్రుల్లో నిద్రపోతారో అక్కడే ఓటు ఉండాలి. నువ్వు సంవత్సరానికి 300 రోజులు హైదరాబాద్లో ఉంటే నీకు ఓటెక్కి ఎలా ఉంటుందని నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. సమాధానం అడుగుదాం దానికి. మీరు చెప్పండి, వైసీపీ అధ్యక్షుడు కేసీఆరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి? నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేసీఆర్ అధ్యక్షుడు అన్నారు, నాగులు మీరా గారు అదే అంటున్నారు. టీఆర్ఎస్ వైసీపీలకు కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే, ఈ రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లకుండా, వాళ్ళలో ఆ చర్చ జరగకుండా పక్కదారి పట్టించేటటువంటి కుట్ర నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలాగే 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ 2 రోజుల్లో వస్తే ఆ వార్త ఎక్కడా కనిపించలేదు. అవన్నీ పక్కదారి పట్టించే కుట్ర చేస్తోంది వైసీపీ అనేది ఆరోపణ. కొంతలో కొంత సంతోషం అండి. ఏంటంటే ఐటీ గ్రిడ్ సంస్థ చైర్మన్ అశోక్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని చెప్పరా. ఇంకా సంతోషమైన వార్త ఏంటంటే నారా లోకేష్తోనే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్ని ఈ ఐటీ గ్రిడ్ సంస్థ ఏర్పాటు చేశాడని చెప్పరా. సంతోషం. ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే ఎవరు చెప్పలేదంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పలేదు. సంతోషం. మరొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే ఏదో కేసీఆర్ గారికి సంబంధించి ఏమంటారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించి జాయిన్ చేపిస్తున్నారంటున్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారి తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. ఎవరు బెదిరించారని జాయిన్ అయ్యారు? నందమూరి లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారి భార్య గారు జాయిన్ అయ్యారు. ఎవరిని బెదిరించారని జాయిన్ అయ్యారు? అలానే మన చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడు వరుసైనటువంటి నారాయణ శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. ఎవరిని బెదిరించి జాయిన్ అయ్యారు? అంతెందుకండి, హైదరాబాద్లో ఒక పెద్ద స్టూడియో ఉండి పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నటువంటి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు మా పార్టీ నుండి మీ పార్టీకి మొన్న మధ్యనే కదా జాయిన్ అయింది. ఎవరు బెదిరించారని జాయిన్ అయ్యారు? 23 మంది ఎమ్మెల్యేలను అత్యంత నిస్సిగ్గుగా పశువులో సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు కదా. ఎవరు బెదిరించారని జాయిన్ చేశారు? మరొక ఆసక్తికరమైన అంశం ఏంటి అంటేనండి, ఇప్పుడే ఈరోజే గౌరవ చరిత్ర గారు జాయిన్ అవుతా అంటున్నారు కదా. ఎవరు బెదిరించారని జాయిన్ అవుతున్నారు?
ఈరోజు స్పష్టంగా సూటిగా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి, కేటీఆర్ అనే వ్యక్తి గౌరవనీయంగా మా ఇంటికి వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి వారు చెప్తున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్లో జాయిన్ అవ్వమనండి ఒక అభ్యర్థిని ఇచ్చారు. వారిని అదేవిధంగా గౌరవంగా రిసీవ్ చేసుకొని మేము తర్వాత సరైనటువంటి సమాధానం చెప్తామని పంపించాం. ఒకవేళ అలా కలిస్తేనే పార్టీ అధ్యక్షులు మారుతారు అని మీరంటే, ఇక్కడే ఉన్నటువంటి హైదరాబాద్ తాజ్ హోటల్లో అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని నారా లోకేష్ గారి ప్రియతమ భార్య అయినటువంటి నారా బ్రాహ్మణి గారు కలిసి సమావేశం జరిగింది కదా. ఈరోజు నేను మీలాగా లేని దిగజారుతనంతో విమర్శలు చేస్తే, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే తలెక్కడ పెట్టుకుంటారు? నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను, రాజకీయ విమర్శలు చేయొద్దు. మీరు చెప్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లో అందరికీ ప్రజల వ్యక్తిగత డేటా ఉందని మీరు జీవో నెంబర్ 1 జారీ చేసిన మాట వాస్తవం కదా. ఈ జీవో నెంబర్ 1కి సన్మధ్వంగా దాన్ని బలపరుస్తూ బ్లూ ఫ్రాగ్ అనే సంస్థకు, బ్లూ ఫ్రాగ్ అనే ఒక ప్రైవేటు సంస్థకు మీరు డేటా సబ్మిషన్ రిపోర్ట్స్ ఇచ్చిన మాట వాస్తవం కదా. జీవో నెంబర్ 75 దీనికి సమాధానం చెప్పండి. ఒక ప్రైవేటు సంస్థకు ప్రజల వ్యక్తిగత అవకాశాలను చూసుకుని పరిశీలించమని డేటా ఎలా ఇచ్చారనేది మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఈ జీవోకి సమాధానం చెప్పండి. మరొకటి, మీరు ఇచ్చిన బ్లూ ఫ్రాగ్ సంస్థ నిజమైనటువంటి సంస్థ కాదా అనేది మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే, మీరు ఇచ్చినటువంటి బ్లూ ఫ్రాగ్ సంస్థ అనేది భారతదేశంలో ఎక్కడా రిజిస్ట్రేషన్ అవ్వని సంస్థ. అది ఒక డొల్ల సంస్థ, అదొక కిరాయి సంస్థ, అదొక బినామీ సంస్థ. ఎలాంటి సెక్యూరిటీ స్టాండర్డ్స్ లేకుండా, ఎలాంటి టెక్నికల్ స్టాండర్డ్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5 కోట్ల మంది డేటా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక బినామీ సంస్థకు ఎలా ఇచ్చింది అనేది మేము స్పష్టంగా అడుగుతున్నాం. మీరు దీనికి సమాధానం చెప్పండి. ఇచ్చారా ఇవ్వలేదా అనే దానికి సమాధానం చెప్పండి. విమర్శలు చేస్తే అట్లా. మరొకటి కూడా స్పష్టంగా, ఐటీ గ్రిడ్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల డేటా ఉంది అంటే, ఎందుకు అశోక్ అనే వ్యక్తి హార్డ్ డిస్కులు తీసుకొని అమరావతి కరకట్టకు పారిపోయాడు? మీ చేతుల్లోనే ఒక సువర్ణ అవకాశం ఉంది. అశోక్ గారిని బయటికి మీడియా సమావేశంలోకి తీసుకొచ్చి, ఇదిగో నా దగ్గర ఉండే హార్డ్ డిస్కులు, నా దగ్గర ఎటువంటి డేటా లేదు అని చెప్పొచ్చు కదా. మరొకటి, నాగుల్ మీరా గారు, మీకు మరొకసారి కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2012 ఒకసారి మీకు పరిశీలిస్తున్నాం. ఇది ఒకసారి చూడండి, కాపీ పంపిస్తాను. నాగుల్ మీరా గారు, మీ కుటుంబ సభ్యుల డేటా, మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, మీ కుటుంబ సభ్యులటువంటి పాన్ కార్డు మీరు బయటపెట్టిన కేసే. మీ సొంత కుటుంబ సభ్యుల డేటా మీరు ప్రైవేట్ సంస్థకి ఇచ్చినా, మీరు ప్రైవేటైజేషన్ చేసినా అది నేరం. సెక్షన్ 63 ప్రకారం మీకు కూడా జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డేటా ఉందని చెప్తున్నారు. ఏ డేటా ఉంది? పేరుందా? మొబైల్ నెంబర్ ఉందా? ఈమెయిల్ ఐడి ఉందా? ఇంతవరకు ఉంటే యాక్సెప్టెడే. బ్యాంకు కార్డులు, ఆధార్ కార్డులు, వాళ్ళకి సంబంధించినటువంటి పాన్ కార్డులు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తి వివరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏముందనేది సమస్య. మీరు ఏం చెప్పినా ఓపెన్ గా చెప్పండి. దాకా వరకు అశోక్ గారిని ప్రవేశపెట్టండి. మా దగ్గర ఉన్నటువంటి డేటా ఇదని చూపించండి. మీ చేతుల్లో ఒక సువర్ణమైనటువంటి అవకాశం ఉంది. మీరు ఎందుకు ఊరికే మసిపూసి మారేడుకాయలు చేస్తారు? రాజకీయ వ్యక్తి విమర్శలు చేస్తే నేను ఇదే వేదిక మీద ఉంటే అదే స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేస్తా. ఈ జీవోలకు సమాధానం చెప్పండి. చెప్పండి. ఇది కూడా నరేంద్ర మోడీ గారిది, కేసీఆర్ది, జగన్మోహన్ రెడ్డి గారిది కుట్రని చెప్పకండి. సంతోషం, జగన్మోహన్ రెడ్డి గారే మంత్రివర్గ సమావేశం పెట్టి బ్లూ ఫ్రాగ్ సంస్థకు ప్రైవేట్ డేటా ఇచ్చారు అని చెప్పి మా మీద చెప్పారు. సంతోషం, అంతకు మించి. రైట్ మీరా గారు, ఇప్పుడు ఇవన్నీ ఊగదంపుడు మాటలు వద్దు. రైట్ గ్రిడ్కి ఏం సమాచారం ఇచ్చాము, అక్కడ ఏమి డేటా ఉంది, ఈరోజు ఆధార్ కార్డులు దేశవ్యాప్తంగా ఎవరు తయారు చేసి ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆధార్ కార్డు అనుసంధానం చేయడానికి అనేక సెంటర్లు ఉన్నాయి. సార్ జీవో ఇచ్చారా ఇవ్వలేదా? ప్రైవేటుకు సంబంధించిన అనేక సంస్థల్లో సామాన్యుడు వెళ్ళి మీరేనండి సామాన్యుడు జీవో నెంబర్ 1లో ఏముంది? ఈ డేటా సేకరించింది ప్రజా సాధికార సర్వే ప్రకారం ఇది ప్రభుత్వం దగ్గరే ఉంటుందని జీవో నెంబర్ 1లో ఉంది. అవునా? కరెక్టేనా? జీవో నెంబర్ 75లో వచ్చేసి
వీటన్నిటి 2017లో రిలీజ్ చేసిన జీవో నెంబర్ 1లో ఏముంది చెప్పండి? జీవో నెంబర్ 1లో ఏముంది? ఇది ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కానీ ఎవరికి బదలాయించినటువంటి అవకాశం లేదు అని చెప్పారు. జీవో నెంబర్ 75 2009 జనవరి 23 జీవో నెంబర్ 75 మన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలో దీస్ డేటా స్క్రూటనైజ్ అండ్ ఫైనలైజ్ ద ప్రపోజల్ సబ్మిటెడ్ బై బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మరొక జీవో. ఈ కంపెనీ అనేది నిజంగా ఉందా లేదా అనేది మినిస్టర్ ఆఫ్ అఫైర్స్ లోకి వెళ్ళి బ్లూ ఫ్రాగ్ అని ఎవరు ఓపెన్ డాక్యుమెంట్ సెట్ చేసినా అలాంటి సంస్థే లేదు. బ్లూ ఫ్రాగ్ మీద రెండు సంస్థలు ఉన్నాయి. ఆ 2 సంస్థలకి తప్పితే ఈ లేదు. మీరా గారు ఇప్పుడు వారిని నేను సూటిగా అడుగుతున్నానండి. ఆధార్ కార్డులు ఏ సంస్థకు అప్పచెప్పింది? సెంట్రల్ గవర్నమెంటు. ఏ సంస్థ ఇస్తా ఉన్నది ఆధార్ కార్డులు? ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రైవేటు వ్యక్తులకు కార్డులు తయారు చేసేటువంటి బాధ్యతను అప్పచెప్పారు. ఈరోజు ఈఎంఎల్ తయారు చేసేది కూడా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి డేటా 100% ప్రభుత్వం దగ్గర ఉంది. ఒకవేళ ప్రభుత్వం స్టోర్ చేసుకోవాలి అనుకునేటువంటి హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ఐటీ గ్రిడ్లో అయినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా స్టోర్ చేసుకోవచ్చు, పార్టీకి సంబంధించినటువంటి డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఆ మాత్రం తెలియనటువంటి విధంగా మీరు జీవో నెంబర్లు చూపించేదో మసిగూసి మారేడుగా చేసే విధంగా ఏదో పెద్ద చెప్పేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నేను చెప్తా ఉన్నాను, అనేక సెంటర్లో మీరు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోమనేటువంటి అంశం అనేక సెంటర్లో ఉన్నాయి. మీరు ఒక ఫోన్ నా నెంబర్కి అనుసంధానం చేయమంటే మీకు విజయవాడలో ఒక 50 ఉన్నాయి. ఆ 50 సెంటర్లో కూడా ఆధార్ డేటా ఉంది. అందరి ఆధార్ డేటా ఉంది. మన ఆధార్ నెంబర్ కొట్టగానే మన డేటా వచ్చేస్తుంది. ఇదేదో పెద్ద ప్రక్రియలాగా చెప్తారండి. ప్రభుత్వ సాధికార సర్వే ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం ఏ ఐటీ గ్రిడ్లైనా పెట్టుకోవచ్చు. పార్టీ డేటాను కూడా హైదరాబాద్ లో సేఫెస్ట్ జోన్ అని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. డేటా స్టోర్ చేసేటువంటి అధికారం అందరికి ఉంటుంది. స్టోర్ చేస్తే జరిగే నష్టం ఏంటి? డేటా స్టోర్ చేస్తే జరిగే నష్టం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. నష్టం ఏంటి చెప్పండి మీరు? అంటే వ్యక్తిగత సమాచారం మొత్తం ఉందా అనేది ప్రశ్న. మీకు నష్టం ఏంటి? వ్యక్తిగత సమాచారం ఉందా అని అడుగుతా. నాగుల్ మీరా గారు చెప్తూ ప్రైవేట్ సంస్థలు చేస్తాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా అన్నారు. సార్ నాగుల్ మీరా గారు మరొకసారి చెప్తున్నా వినండి. ఒకవేళ ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ సంస్థకు ఇలాంటి కీలకమైన అంశాలు ఇస్తారు అని మీరు అంటున్నారు. స్పష్టంగా అడుగుతున్నాం, ప్రతి దానికి మాస్క్ డేటా అనే పాయింట్ మీద ఇస్తారు. మరొకటి, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అత్యంత కీలకమైనటువంటి సెక్యూరిటీ ఇష్యూలో కానీ, దేశ భద్రతల విషయంలో కానీ, అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజ్ విషయంలో కానీ, అలానే జనరల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ ప్రైవేటు సంస్థకు ఎక్కడా బదిలీ చేయాలని లేదు. ఎందుకంటే రాష్ట్రానికి ఏపీ ఆన్లైన్ అని చెప్పి ఒక ప్రభుత్వ రంగ ఐటీ సంస్థ ఉన్నది. మీరు ఎందుకు ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు? మరొకటి, ఇది మీ సీఎం డాష్ బోర్డ్ డెవలప్డ్ అండ్ మెయింటైన్డ్ బై బ్లూ ఫ్రాగ్ సంస్థ. ఏపీ ఆన్లైన్ పరిస్థితిని ఏం చేస్తున్నారు? అలానే ఇది పసుపు కుంకుమకు సంబంధించినటువంటి డేటా మెయింటైన్డ్ అండ్ డెవలప్డ్ బై బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్. ఒక డొల్లా కంపెనీకి ఏ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఉన్నాయని మీరు ఇచ్చారని మేము స్పష్టంగా అడుగుతున్నాం. వాళ్ళెవరో చేశారు, మేమెవరో చేసాము, మేమే దొంగ, మేమే దొర, వాళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు చేశారని కాదు. ఎవరో బయటోడు హత్య చేశాడని నాగార్జున కూడా వెళ్ళి హత్య చేస్తే వాడు హత్య చేశాడు కదా, వాడిని అరెస్ట్ చేయలేదు కదా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్లున్నది మీ పరిస్థితి. స్పష్టంగా సమాధానాలు చెప్పండి అంటే రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటే ఏమి రాదు, ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. స్పష్టంగా సమాధానాలు చెప్పండి. రైట్ చంద్ర గారు, హైదరాబాద్ సేఫెస్ట్ జోన్ అని మీరే చెప్తారు, ఇక్కడేమో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సమాచారం మా పార్టీకి సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఉంది, మా పార్టీ కార్యకర్తల సమాచారం మాత్రమే ఉందని టీడీపీ అంటోంది. ఏం సమాధానం చెప్తారు? కార్యకర్తల సమాచారమా లేక వీళ్ళు మాట్లాడేది టీడీపీ నాయకులు ప్రజల సమాచారమా? పూర్తి ప్రజల సమాచారాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఆ సంస్థ ద్వారా వీళ్లకు తోచినటువంటి విధంగా ఒక ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది మాట్లాడకుండా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అప్పుడు ఓటుకు నోటు కేసు విషయంలో కూడా ఇట్లనే దొరికి కూడా దొరకనట్టు, మేమేం చేయనట్టు తప్పించుకొని తిరిగితే ఇలా చట్టాలు ఊరుకోవు, పోలీస్ వ్యవస్థ ఊరుకోదు, న్యాయ వ్యవస్థ ఊరుకోదు. ఈ టీడీపీకి సంబంధించిన బండారం మళ్ళొక్కసారి బయటపడ్డది. టీడీపీ నాయకులు ఎంత
వాళ్ళు కప్పిపుచ్చుకుందామన్నా కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వీళ్ళని ఈసారి ఏది దొడ్డిదారిన దొంగదారిన ఈరోజు మళ్ళీ అధికారాన్ని చేజిక్కించడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఎన్నికల ముందే బహిర్గతం అయ్యేసరికి వాళ్ళకి ఏం చేయాలనో ఏం మాట్లాడాలనో తోస్తలేదు. కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని లేనిపోని అన్ని మాటలు మాట్లాడుకుంటూ పబ్బం గడుపుకొని ఒక టాపిక్ను కుట్ర వాళ్ళు చేస్తున్నారు తప్ప వచ్చినటువంటి ఇవాళ దర్యాప్తు చేయాలి, నిక్షేపపాతంగా దర్యాప్తు చేయాలని ఇవాళ పోలీస్ వాళ్ళు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రజలందరూ కూడా అంటున్నారు. దీని విషయంలో మాట్లాడకుండా వాళ్ళు ఇంకా మమ్మల్ని రాజకీయ పరంగా వీళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారని మాట్లాడడం తప్ప జరుగుతున్న విషయానికి అడుగుతున్న దానికి కరెక్ట్ సరైనటువంటి సమాధానం చెప్తలేరు. సమాధానం చెప్పకుండా ఆ టాపిక్ను దాటవేస్తూ వేరే టాపిక్ మాట్లాడుతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి నిజమే అనుకోండి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజమే అనుకోండి. ఈ దొంగదాటు వ్యవహారాల్ని ఈ ప్రైవేట్ సంస్థకు ఉన్నటువంటి డాటాను అసలు అది రిజిస్ట్రేషన్ కూడా సరిగ్గా లేనటువంటి సంస్థకు డాటాను అప్పగించి ఇలా ఇంత చూస్తుంటే నిజంగా ఇది ప్రజాస్వామ్య దేశంలో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అనేది ఇలా అర్థమవుతుంది. ఎన్ని మాట్లాడినా ఏది చేసినా జరగబోయేది అదే. రైట్. వైసీపీకి మీరు ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా? మీరు పెట్టుబడులు పెడుతున్నారని రేపు అధికారంలోకి వస్తే కప్పం కడుతున్నారని చంద్రబాబు నాయుడుకు ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు మాట్లాడడం అనేదిగా అసలు ఇప్పుడు ఉన్న టాపిక్ను డైవర్ట్ చేయడానికే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి పాలన ఈరోజు సంక్షేమ అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ రోజు 2014లో ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో 60 పైకి ఎమ్మెల్యేలను గెలిస్తే ఈరోజు 88 మంది 90 మంది ఎమ్మెల్యేలను ఇలా ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా మద్దతుగా ఉండి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజా పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏంది, ఆయన అసలు ఎందుకు ఈ ఆరోపణ చేస్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రాణాలను సైతం తెగించిన కేసీఆర్ గారు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత స్థాయిలో ఈ అహర్నిశలు నిత్య శ్రామికుడిలాగా ప్రజలందరూ కూడా ఇలా ఎక్కడ లేనటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును 1.5 ఎకరాల మాగాణిని చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడి ప్రజలందరూ చూస్తున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా చేస్తున్నారు. మొన్న హైదరాబాద్లో వాకింగ్ పోతే అందరు అంటున్నారు ఏమని అనంటే ఇక్కడ అస్సలు మొగోడు కేసీఆర్ గారి పరిపాలన ఇట్లా ఉంటుంది, అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే పరిపాలన చేసుడే సాధ్యం కాదని మాట్లాడినటువంటి మాటలకు ఇలా కేసీఆర్ గారి పాలన చూడని చెప్పేసి రాయలసీమ ఆంధ్ర ప్రాంత ప్రజలు అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలా గొప్పగా ఇలా ఆంధ్ర ప్రాంతంలో కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఎంత అభిమానులు ఉన్నారో అర్థమవుతా ఉన్నారు. రైట్. రఘునాథ్ బాబు గారు నిన్న ఈసీని కలిసినట్టున్నారు బీజేపీ నాయకులు. ఎస్ చెప్పండి. నేను కొద్దిగా ఇది చెప్పినాక దానిలోకి వెళ్తాను. ఇప్పుడు కేసీఆర్ గారు వైసీపీకి పెట్టుబడులు అది మాకు సంబంధించినటువంటి విషయం కాకపోయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన తెలంగాణలో ఉండండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టారా లేదా? అశోక్ గెహ్లాట్ ముందు రోజు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాక తర్వాత రోజు అశోక్ గెహ్లాట్ ఎందుకు వచ్చారు? మరి అక్కడికి డబ్బులు పంపారా లేదా? రాజస్థాన్ ఆ 3 రాష్ట్రాల్లో గెలవడానికి మన కృషి కూడా ఉంది, మన ప్రమేయం కూడా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల వెనక ఆంతర్యం ఈయన పెట్టుబడులు కాదా? సరే వాళ్ళిద్దరి మధ్య కొంచెం పూర్వాపరాలకు వెళ్తాను. ఓటుకు నోటు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఏమని? నువ్వు ఈ రాష్ట్రం వదిలిపోవాలి, ఈ రాష్ట్రంలో నీ పార్టీ గురించి నువ్వు మర్చిపోవాలి. ఆ రోజున కట్టుబట్టలతో ఎవరు వస్తారండి? భయపడిపోయి పారిపోయి
రక్షించుకోవాలి ఎట్లాగో అనేవాళ్ళు కట్టుబట్టలతో వస్తారు. మామూలుగా వెళ్ళేవాళ్ళు అన్నీ ప్రిపేర్డ్గానే వస్తారు. కాబట్టి కట్టుబట్టలతో వెళ్ళటానికి కారణం నువ్వు ఓటుకు నోట్లో ఇరుక్కోవటం. సరే, ఇరుక్కున్నంతలో అయిపోయిందా? ఆ తర్వాత నువ్వేమన్నావు? నీకు పోలీసు ఉంది, నాకు పోలీసు ఉంది, నీకు ఏసీపీ ఉంది, నాకు ఏసీపీ ఉంది. నువ్వు ఒక కేసు పెడితే నేను 4 కేసులు పెడతా, నీకు ఇది ఉంటే నాకు ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేయదలుచుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ కేసుని సప్రెస్ చేశారా లేదా? అది రాజ్యాంగ విరుద్ధమా కాదా? అది ప్రజల యొక్క హక్కుని కాల్ రాయటమా కాదా? మరి ఆయనే చెప్పారు ఫోన్ ట్యాపింగ్ ఉందని, కానీ వాళ్ళు ఎందుకు అది ముందుకెళ్ళలేదు, లేకపోతే ఆగిపోయింది? అది నువ్వు ఒక కేసు ఉంటే నేను 4 కేసులు పెడతా అంటే దొంగ కేసులు పెడతాను అని ఆయన అన్నట్ట. అంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదా? కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మోడీ నన్ను కొడతాడేమో అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక దిగజారుడు మాటలు. ఆయన 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్, కనీసం ఆయనకన్నా రాహుల్ గాంధీ గారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. ఆయనకి 40 ఏళ్ల వయసు, ఈయనకి 40 ఏళ్ల అనుభవం. ఆయన బెటర్ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. ఏ విషయాలు తీసుకున్నా, పాకిస్తాన్ విషయం నేను దాన్ని లోపలికి పోదలుచుకోలేదు, కానీ వాటిల్లో కూడా ఆయన బాగా ఆయన చేస్తున్నాడు. వాళ్ళ రైట్, మీరు లేవనెత్తిన అంశాలపైన వస్తాను, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ గ్రిడ్ మాట్లాడదాం. ఒక్క నిమిషం, మీరు ఫోన్ ట్యాపింగ్ కేసుని ఏం చేశారని ప్రశ్నించారు కదా. నాగుల మీరా గారిని అడుగుదాం. నాగుల మీరా గారు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారండి? కేసీఆర్ గారు చేశారు ఫోన్ ట్యాపింగ్. అది మేము చేసింది కాదు, అది ఫోన్ ట్యాపింగ్ మేము చేయటం కాదు. చేశానని వైసీపీ. అవునండి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ ఓటుకు నేటు కానీ అది కోర్టులో ఉంది. కోర్టులో వాళ్ళు చేతనైతే, మేము నేరం రుజువైతే మా మీద చర్యలు తీసుకుంటా చట్టపరంగా ఎప్పుడు కూడా రైట్ ఉంటుంది. దాని గురించి ప్రస్తావన కాదు. విజయవాడకు పారిపోయారు, వాళ్ళకు ఒప్పందం జరిగింది అంటే మేము కేసీఆర్ మీద పోరాటం ఎట్లా చేస్తా ఉన్నామండి? మొన్న మహాకూటమిలో మేము వెళ్ళి 9 ఏళ్ళు అక్కడ ఉమ్మడి రాష్ట్రంగా దాదాపు 13 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలంగాణలో మూలాలు ఉంది కాబట్టి మేము వెళ్ళి ప్రచారం చేసుకున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చి ఇక్కడ రాజధాని పెట్టుకోవాలి, త్వరగా మన రాజధాని మనం నిర్మాణం చేయాలి, మన ప్రాంతం నుంచి మనం పాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో బస్సులో పడుకొని ఆయన పాలన చేశాడు. ఇవాళ సెక్రటరియట్ కట్టుకున్నాం, అసెంబ్లీ కట్టుకున్నాం, రాష్ట్ర మొత్తం యంత్రాంగాన్ని అంతా ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చింది. దాన్ని అభినందించాల్సింది పోయి ఒక తెలుగు బిడ్డగా ఇంకా మీరు హైదరాబాద్లోనే ఉండండి, హైదరాబాద్ నుంచే పాలన చేయండి అనేటువంటి ఉద్దేశం ఏంటి? ఢిల్లీకి మించిన రాజధాని కడతాం, ఆంధ్రప్రదేశ్ చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి వీళ్ళు, నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు ఏమి వైసీపీ వాళ్ళు కూడా అడగాలి. ఈ రాష్ట్ర యుద్ధ విమానాలు అప్పచెప్పారు. అనుభవాల గురించి మాట్లాడొద్దు ఇక్కడ. ఈ రోజు నాగుల్ మీరా గారికి నా పాయింట్ అర్థం కాల, నేను సరిగ్గా చెప్పలేకపోయాను, ఆయనకు అర్థం అయ్యేటట్టు. ఎందుకంటే నేను అడిగింది ఏంటంటే, నువ్వు కట్టుబట్టలతో వచ్చాను, కారులో పట్టుకున్నాను, బస్సులో పడుకున్నాను, ఈ మాటలు ఎందుకు? నువ్వు సవ్యంగా రావచ్చు కదా, ఆ రోజే రా, ఇంకా ముందు రా, మేము ఇంకా ముందు రావాలి చెప్పండి మీరు. కానీ కట్టుబట్టలతో వచ్చాను, బస్సులో పడుకున్నాను, హోటల్ లేవు. ఇప్పుడు విజయవాడలో గవర్నర్ గారు ఈ హోటల్లో ఉండకూడదు మాట్లాడుతున్నది. అది రెండోది, ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి. ఆయా కేసీఆర్ గారు కాదు. ఆయనకి అర్థం కాలేదు నేను చెప్పిన మాట. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్నారు, నా దగ్గర ఎన్నో కేసులు ఉన్నాయి, నేను అవసరమైనప్పుడు వాడతాను. అయ్యి అంటే నువ్వు కేసులు తెస్తున్నావు, లేదా తప్పుడు కేసులు పెడుతున్నావు. ఫోన్ ట్యాపింగ్ కేసు నువ్వు ఫాలోఅప్ చేయటంలా ఎందుకు? మీ ఇద్దరికి అండర్స్టాండింగ్. ఎవరిని మోసం చేద్దాం, వాళ్ళు మీకు తేడా వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ కప్పం కట్టింది టీడీపీ, చంద్రబాబు నాయుడు, వాళ్ళ కేసీఆర్ ఆయనకి ఇస్తున్నాడేమో డబ్బులు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్ష ఈ కింద కానీ ఇది రాష్ట్ర ప్రజల్ని
ఇద్దరు కూడా అన్యాయం చేస్తున్నారు. Yes. అది నేను చెప్పదలుచుకుంది. Right. సమాచారాన్ని దాస్తున్నారు, కేసుల్ని దాస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది నేను ప్రజలకి తెలియజేయదలుచుకుంది. చెప్పండి. మరొకటి చేసింది కేసీఆర్, ఆరోపించింది చంద్రబాబు గారు. ఫోన్ ట్యాప్ చేశారని మేం కేసు పెట్టినా వాళ్ళు ఓటుకు నోటు కేసు పెట్టా అది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు నిర్ణయిస్తుంది ఎవరు దోషులు నిర్దోషులు అనేది. మీకెందుకు అంత ఉలుకు? సవ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పాలన చేయొద్దు అని అంటారా మీరు? ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవద్దు, హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉండాలని అంటారా మీరు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర పాలన చేయొద్దు అంటారా? మీ ఉద్దేశం చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం చెప్పండి. మీరు ఎందుకు ఈ దొంక తిరుగుడు మాటలు ఎందుకు? మీరు 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండమంటారా? చెప్పండి. ఈశ్వర్ గారు ఆయన రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. మేము ఇంకా ఎర్లీగా రావాలని అన్నాళ్ళం. మా పార్టీ ఆఫీస్ అయితే మరి మీరే అంటున్నారుగా సవ్యంగా వచ్చారు ముందే 2014 ఎన్నికల ముందే సవ్యంగా వచ్చారని మీరే ప్రశ్నిస్తారు, ముందుగా రావాలని అంటారు. అది వారు ప్రశ్నిస్తోంది. అది కూడా ఆగలేదు తెలుగుదేశం పార్టీ. కానీ నేను అనేది కట్టుబట్టలతో పారిపోయి రావద్దు, మర్యాదగా హుందాగా సీనియర్ నాయకులు పారిపోయి రావడం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి భాష మార్చుకోండి, పారిపోయి రావటం ఏంటండి? ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉమ్మడి రాజధాని ఉంది, ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కట్టుకొని వచ్చాము. మీరు పారిపోయి రావడం అంటే పారిపోయే తత్వం మీకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రం నుంచి పారిపోతుంది. మీకు ఇక్కడ ఏమీ లేదు. మీరు వైసీపీ చెప్పమో లేకపోతే ఇంకొకరు చెప్పం చేయడం తప్ప మీకు ఇక్కడ ఏమీ పెగలదు. చిన్న బ్రేక్ తీసుకొని పారిపోవటం అనే పదం అనేది మంచి పద్ధతి కాదు. ఒక్క మాట చెప్పండి 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 చెప్పండి. ఇప్పుడు టీడీపీ ఒక జాతీయ పార్టీ, బీజేపీ ఒక జాతీయ పార్టీ, చంద్రబాబు ఒక జాతీయ అధ్యక్షుడు జాతీయ పార్టీకి, మేము మా అమిత్ షా జాతీయ అధ్యక్షులు. మాకు ఎంత ఇది ఉందో వాళ్ళకేముందో అందరికీ తెలుసు. వాళ్ళ చివరికి ఒక రాష్ట్రం, అది కూడా రేపు పోబోతుంది. ఇంకా వాళ్ళ పార్టీ ఎక్కడ? వాళ్ళు మమ్మల్ని మాట్లాడేది ఏంటి? జాతీయ పార్టీ అనేది అది టీడీపీ జాతీయ పార్టీ అనేది ఆ పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం ఈసీ గుర్తింపు పొందిన జాతీయ పార్టీ కాదు. మీరు ఒక రాష్ట్రానికే అంటున్నారు, ఈసీ గుర్తింపు పొందిన జాతీయ పార్టీ కాదు కదా టీడీపీ. అది తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది, జాతీయ పార్టీగా ప్రకటించుకుంటుంది. ఆ పార్టీ ప్రకటించుకుంది. మీరు మీ జాతీయ పార్టీతో పోల్చుకుంటున్నారు. ఆయనైతే జాతీయ అధ్యక్షుడు, వాళ్ళు ఏదో మా జాతీయ అధ్యక్షుడు అని చేసుకుని ఆయనే కదా. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కాదు కదా ఆయన, తెలంగాణకి కానీ ఆంధ్రాకి కానీ. ఆయన జాతీయ అధ్యక్షుడే కదా. చాలా రైట్. రెండు సిట్లను ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ యంత్రాంగం. ముఖ్యంగా సిట్టు ఒకటేమో ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించి మా డేటానే చోరీ చేశారనే అంశానికైతే, రెండోది ఫామ్ 7కి సంబంధించినటువంటి. ఈ ఫామ్ 7లో మొత్తం కూడా చనిపోయిన వారు బతుకున్న వారి ఓట్లను తొలగించమని ఫామ్ 7 ఇచ్చారని, ఇదంతా వైసీపీ కుట్రని. ఇప్పుడు మీ పైన కూడా సిట్ ఉంది, ఇందులో దొరికితే మీకు కూడా ఇబ్బంది ఏమో కదా? మీరైనా చేశారా ఆ రకంగా? కాదండి, ఇందాక మిత్రులు మాట్లాడుతూ కరకట్టక కట్టుబట్టలతో వెళ్ళాను అని చెప్తున్నారు. ఏమంటే అసలు కట్టుబట్టలతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళారని నేను ప్రశ్నిస్తున్నా. కృష్ణానది తీరాన ఉల్లాసంగా విలాసంగా అత్యంత భోగభాగ్యాలతో లింగమనేని గారు కట్టించినటువంటి అక్రమ కట్టడాలలో అత్యద్భుతంగా ఆయన నివసిస్తూ భారతదేశంలో ఎవరూ లేనటువంటి కృష్ణానది తీరాన్ని ఆస్వాదిస్తూ ఆయన అక్కడ ఉంటే కట్టుబట్టలతో వెళ్ళాను, నేను క్యారవాన్లో పడుకున్నాను, అప్పుడప్పుడు చలి పుట్టినా నా దగ్గర దుప్పట్లేదు, ఇలాంటివన్నీ ఆపేస్తే బాగుంటుంది. ఎందుకు ముఖ్యమంత్రి గారిని మరి అంతగా దిగజారుడుతనంగా అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మరొక అంశం, సిట్ అంటున్నారు. సిట్ అంటే మాకు తెలిసినంత వరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అదర్ టీమ్ అని. చంద్రబాబు నాయుడు గారి విషయంలో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి వేసిన సిట్లో ఒకసారి పరిశీలిస్తే 2017 ఏప్రిల్ 7న శేషాచలంలో జరిగినటువంటి ఎంక్వైరీ మీద సిట్ విచారణ జరిగింది. ఏం చేశారు సార్ అని అడుగుతున్నా. మరొకటి ఇందాకే వచ్చింది, పెద్దలు బీజేపీ ఉపాధ్యక్షులు గారు రఘు గారు చెప్పారు, పెద్దలు 88 సార్లు కేసీఆర్ గారు ఫోన్లు ట్యాప్ చేశారని 2015 జూన్ 17న చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక సిట్ వేశారు. సార్ ఏం చేశారు సార్ ఫోన్ ట్యాపింగ్ల విషయం? అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, హైదరాబాద్లో అందరూ ఫోన్లు ట్యాప్ గురవుతున్నాయి, అన్యాయం జరిగింది కాబట్టి నేను తొందరగా అక్కడి నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చా అని చెప్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వంలో ఏమో అన్యాయం జరగలేదు కాబట్టి 4 ఏళ్ల పాటు ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ అన్యాయం జరిగితేనేమో తొందరగా వెళ్ళిపోతారంట, అక్కడ మాత్రం అన్యాయం జరగకూడదని ఉన్నారంట. ఇంకొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్, వైజాగ్ భూ కుంభకోణాల మీద ఒక సిట్టు 2017 జూన్లో ఏం చేశారో తెలియదు. కిడారి సర్వేశ్వరరావు పైన ఇచ్చింది గంటా శ్రీనివాసరావు గారు క్లీన్ చిట్ ఇచ్చి అభినందన రిపోర్ట్ ఇచ్చింది. అందులో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు కదా, వైసీపీ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వైసీపీలో సంబంధించి అయ్యన్న పాత్రుడు గారు డైరెక్ట్ గా లేఖ రాసింది ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారి హస్తం ఉందని. సిట్ ఏం చేసిందంటే గంటా శ్రీనివాసరావు గారికి శాలువా వేసి సన్మానం చేసి ఎవరిది లేదు వైసీపీనే గంటా శ్రీనివాసరావు అన్నట్టు చెప్పింది. మరొకటి బోండా ఉమా గారు విజయవాడలో, నాగుల మీరా గారు ఉన్నటువంటి విజయవాడలో భూ అక్రమాలు చేసిందని 2018 ఒక సిట్ వేసింది. ఆ సిట్టు సంగతి తెలియదు. ఒక్కటి కాదు, తునిఘటన కాడించి గోదావరి పుష్కరాల దాకా, ల్యాండ్ పూలింగ్ నుంచి పట్టిసీమలో ఒక నదిలో కనకట్ట తిరిగిన కాడించి ఎన్నో సిట్లు వేసింది. ఆ సిట్లన్నీ సిట్టు తర్వాత స్టాండే. మీరు వేసినటువంటి సిట్టు స్టాండ్ గురించి తెలియదు. మీ సిట్టు వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదంటారా? ఇప్పుడు 2 సిట్లు వేశారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫామ్ 7 ఫిల్ చేశారని అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ఉడత ఊపులకి, కుందేలు బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు లేరు. ఫామ్ 7 గురించి చెప్తున్నారు. ఇది ఫామ్ 7 అండి. ఫామ్ 7లో జూమ్ చేస్తే అర్థమవుతుంది. ఫామ్ 7లో ఫస్ట్ 3 పాయింట్లు ఉంటాయి. ఈశ్వర్ గారి పేరు ఎలక్ట్రల్ ఓటు ఉంటే ఈశ్వర్ గారి పేరు ఎందుకు ఉంది, ఆయన మీద అభ్యంతరాలు ఉన్నాయని ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఈశ్వర్ గారి పేరుని డిలీట్ చేయండి అని 2వ పాయింట్. ఈశ్వర్ గారు తనకు తానుగా ఓట్లు డిలీట్ చేయమని చెప్పమనేది 3వ పాయింట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే ఫస్ట్ 2 పాయింట్లని బేస్ చేసుకొని ఈశ్వర్ గారి ఓటు పైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈసీకి నివేదిక పంపించేసింది. తెలుగుదేశం పార్టీ చేసింది అది కాదు. ఈశ్వర్ గారే తనకు తానుగా ఓటు డిలీట్ దానికి సమస్య ఏంటంటే ఈశ్వర్ గారే తనకు తాను డిలీట్ చేయమంటే మీ ఆధార్ కార్డు నెంబరు నేను వేయాలి, నా దగ్గర లేదు కదా. ఈశ్వర్ గారి ఆధార్ కార్డు ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఉంది. కాబట్టి ఈశ్వర్ గారి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు మీద ఉన్నటువంటి మీ డిజిటల్ సిగ్నేచరు మొత్తం ఫోర్జరీ చేసి ఈశ్వర్ గారే తనకు తానుగా ఓటు డిలీట్ చేసుకోమని తెలుగుదేశం పార్టీ ఐటీ గ్రిడ్ సంస్థని ఉపయోగించుకొని తనకు తానుగా సెల్ఫ్ గా ఎన్నికల అధికారికి ఆ ఫామ్ 7 పంపించింది. ఓటు డిలీట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు డిలీట్ చేసింది ఏంటంటే ఈశ్వర్ గాని, నాగుల్ మీరా గారు కానీ మరొకరు గారైనా కానీ ఓట్ల మీద అభ్యంతరాలను, ఓట్ల మీద ఉన్నటువంటి విజ్ఞాతి పత్రాన్ని మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది అంటే ఎవరికి వారుగా సెల్ఫ్ డెకరేషన్, అంటే ప్రభుత్వం తొలగించిందని నేనే స్వయంగా ఇప్పుడు ఈ సిట్ ఫామ్ 7 పైన వేసినటువంటి సిట్ సరైన విచారణ జరిపితే వైసీపీకి అయితే ఇబ్బంది లేదంటారు. రైట్, సిట్ దాకా అవసరం లేదండి. ఒక నిజాయితీ కలిగినటువంటి హోంగార్డు గారికి అన్ని విధులు అప్పగిస్తే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నేను చెప్పినటువంటి ఐటీ యాక్ట్ 73 సెక్షన్ ప్రకారం 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, 2 లక్షలు 3 లక్షలు పనిషబుల్ అఫెన్స్ జరిగింది. సిట్ దాకెందుకు? ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక హోంగార్డ్ ఉంటే చాలు. మరొకటండి, ఒకే ఒక పాయింట్, నాగుల్ మీరా గారు ఇందాక ఓటుకు నోటు గురించి చెప్పగానే అసలుకి భారతదేశంలో రాజ్యాంగాన్నే గౌరవించే విధంగా అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి, మనం మాట్లాడుకోవడం చాలా తప్పు అని మంచి మాట చెప్పారండి. నేను ఈరోజు నాగుల్ మీరా గారిని ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నాయా, కోర్టులో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసుల పైన నోటికి వచ్చినట్లు మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అధికార ప్రతినిధులు, ముఖ్యమంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడతారే, అప్పుడు హైకోర్టులో కేసులు ఉన్నట్టు తెలీదా? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఏ కేసు గురించి కానీ ఉంటే అవి కోర్టు పరిధిలో ఉన్నాయని చిలక పలుకులు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు కేసు ఉండగానే రాబందులు మాట్లాడినట్టు మాట్లాడుతుంటే ఎంతవరకు అన్యాయం నాగుల్ మీరా గారు? మీరు నిజంగా కోర్టును గౌరవిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసులతో పాటు ఓటుకు నోటు కేసుల గురించి మాట్లాడకూడదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అయ్యో ఈ 16 ఛార్జ్ షీట్లు ఉన్నట్టు రోజుకు నాగుల్ మీరా గారు చాలా ప్రశ్నలు ఉన్నాయి, మీకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎస్ నాగుల్ మీరా గారు చెప్పండి. మేమేం తప్పు చెప్పాం? ఆయన 16 కేసులు ముద్దాయని చెప్పాం, 14 నెలలు జైల్లో ఉన్నాడన్నాం, 12 షార్ట్ షీట్లు వేసామన్నాం, లేకపోతే 43,000 కోట్లు
ఈడీ జప్తు చేసిందన్నాం. అయ్యో, అయ్యే అదేదో చెప్పాం. చెప్పండి సార్. ఆ 43,000 కోర్టులో కోట్లు ఉన్న ఏదో కేసుల చెప్పండి గురించి అంటున్నా. అంటే ఉన్నాయని చెప్పాం. మీరు రాహుల్ చెప్తున్నారు మీరా కదా గారు, ఈ రోజున మీరేదో ఓటుకు నోటు పోలీస్ కేసు కార్పొరేషన్ మీరు కి చెప్పినప్పుడు సంబంధించి నేను విన్నప్పుడు మీరు వినండి. 43,000 కోట్లు ఏదో ప్లీజ్ చెప్పండి మీరు అంటున్నా. వినండి. రైట్. చెప్పండి, మీరు మీరు వినండి. ఛార్జ్ షీట్ ఏదైనా ఉంటే చూపించండి. మీరు ఇదిగో. వినాలి కదా, నేను చెప్పేటప్పుడు మీరు ఇక్కడ వినాలి కదా. జప్తు చేశారు, 43,000 మేము కోట్లు ఎలా ఉన్నాయి వచ్చిందంటున్నా. చెప్పాము. మీరు కాదండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు మేము- కదా రైట్, అని రైట్. అన్ని అసాధారణ అసత్యాలు, వినండి, అసంబద్ధాలు, వినండి, అసంతృప్తులు విన్న తర్వాత. చెప్తుంటే కాదు కదా. Yes, డాక్యుమెంట్ ఈడీని అడగండి మీరు. గవర్నమెంట్ ఈడీని అడగండి. గవర్నమెంట్ మీరు వినాలి కదా. మరి ఈడీ చెప్తుంది, మీరెందుకు మీరు చెప్తున్నారు వినండి, మీరు వినండి. సార్? మన వాళ్ళు బ్రీఫ్ డిమాండ్ వినయ్య బాబు, నువ్వు వినాలి కదా. నువ్వు చెప్పింది నేను విన్నాను కదా. నేను నిజాలు నువ్వు చెప్పాను, వినండి. మీరు అబద్ధాలు చెప్తున్నారు, అందుకని మీకు కదా ఉన్నాయి అడుగుతుంది. చెప్పాము మేము, మీరు మా మీద చెప్తా ఉన్నారు. వినండి. వినవయ్య బాబు, నువ్వు వినవా? నువ్వు వినాలి కదా. నువ్వు చెప్పింది నేను విన్నాను కదా. సార్ మీరు చెప్తుంది ప్రవచనాలు కాదు సార్, మేము వినడానికి. నువ్వు చెప్పింది మీరు చెప్తుంది నేను అబద్ధాలు, విన్నాను, నేను అసత్యాలు, చెప్పింది దాని నువ్వు వినమంటే ఎట్లా? పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి. నువ్వు చెప్పిన ఎన్ని నిజాలా ఇప్పుడు? Yes, yes, మీరు మాట్లాడండి. Yes. నిజాలుగా ఒక నువ్వు నిమిషం చెప్పిన ఆగండి, నిజాలా? నాగార్జున, ఒక కాదండి, నిమిషం ఆగండి. రెండు కోర్టు పరిధిలో Yes, వినండి, వినండి, వినండి. రెండు కోర్టు మీరు పరిధిలో ఉన్నాయి. వినకుండా ఒకటి ఉంటే మాట్లాడేటప్పుడు వాదిద్దాం. మాత్రం Right. మీకు మీరు debate ప్రవచనాలు గుర్తొస్తున్నాయి, మరొకసారి మాట్లాడేటప్పుడు మాత్రం మీకు అయ్యేం రైట్, గుర్తు రైట్. రెండింటినీ అక్కడ ఒకే విధంగా చూడండి మీరు చెప్తున్నా. లేవరెత్తిన ప్రశ్నలకు అక్కడ సమాధానం రావాలి కదా. వినండి పూర్తిగా. రైట్, ఏమండి, చెప్పండి. నాగుల్ ఈశ్వర్ మీరా గారు, నాగుల్ మీరా గారు చెప్పండి. ఈశ్వర్ గారు, మీ సమాధానం చెప్పాలి కదా. మేము ఎస్, చెప్పండి, చెప్పండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు వారు సిట్లు గురించి చెప్పారు. అనేక సిట్లు ఆంధ్రప్రదేశ్లో వేశారన్నారు. ఓటుకు నోటు కోర్టులో కేసు ఉందని అన్నారు. లేకపోతే మేమేదో ముందొస్తు తెచ్చామన్నారు. వాళ్ళు ఏదైతే ప్రస్తావించారో మేము అదే ప్రస్తావిస్తున్నాం. కోర్టులో ఉన్నటువంటి కేసులు ప్రస్తావిస్తూ ఉన్నాం. ఆయన జైలుకి వెళ్ళిన విషయం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఎన్ని ఈడీ కేసులు జప్తు చేసిందని ప్రస్తావిస్తూ ఉన్నాం. కాబట్టి పొలిటికల్ పార్టీగా మీరు ప్రస్తావిస్తారు, మేము ప్రస్తావిస్తాం. అది మేము మీరే తప్పు అని అనకూడదు. రెండవ విషయం ఏంటంటే, ఈరోజు చూశారు మీరు, ఈశ్వర్ గారు, పక్కన టీఆర్ఎస్, ఒక పక్క బీజేపీ, ఒక పక్క వైసీపీ, వాళ్ళను ఒకళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. ముగ్గురు కలిపి మా మీద దాడి చేసేటువంటి నేపథ్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు వైసీపీ లేవనెత్తేటువంటి ప్రతి అంశం ఈ రోజున నా ఓటు ఉందు లేదు అనేది ఆన్లైన్లో ప్రతి ఒక్కరు చూసుకుంటున్నాడు. ఓటు లేనోడు చేర్చుకుంటున్నాడు. ఓటు ఎత్తేయడానికి ఇంకొకటి ఉందండి, బల్క్గా ఫామ్ 7 కానీ 6 కానీ ఏ అయినా బల్క్గా ఎవ్వరు కూడా సబ్మిట్ చేయకూడదు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం. ఈరోజు ఫామ్ 7 నేనే సబ్మిట్ చేశాను, ఈ ఓటు ఇది తప్పు, ఇది దొంగ ఓటు, నేనే సబ్మిట్ చేశానని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓపెన్గా మాట్లాడటం జరిగింది. బల్క్గా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం అనేది పెద్ద నేరం. అది ఎవరైతే ఓటు తొలగించబడిందో వాళ్ళ ఓటు వాళ్ళే అప్లై చేసుకోవాలనేటువంటి విషయాన్ని వైసీపీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మేము ఆన్లైన్లో చూస్తే మా అన్నదమ్ములు, మా అన్నయ్య వాళ్ళ మా వదిన, మా ఇద్దరు పిల్లలు ఓట్లు లేవు అక్కడ. ఆయన ఆన్లైన్లో చూసుకొని మళ్ళీ అప్లై చేసుకున్నాడు. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 20,000 30,000 ఓట్లు కూడా ఓట్లు డిలీట్ చేయటం జరిగింది. అది ఎవరు ఎలా చేశారా, ఎందుకు చేశారా అనేది విచారణలో తేలుద్ది. కాబట్టి మీరు ఆరోపణలు చేసినా మేము ఆరోపణలు చేసినా వాళ్ళ వాస్తవాలను మాట్లాడటం నేర్చుకోవాలి. మీరు దొంగ ఓట్లు ఇప్పుడు మేము ఐటీ గ్రిడ్లో మేము సబ్మిట్ చేశాము, దాని మీద సిట్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఏంటి మా సమాచారాన్ని మేము పెట్టుకుంటే ఈ రోజున ఏ రకంగా అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ గ్రిడ్ మీద దాడి చేయటం, ఆ డిస్కులన్నీ తీసేసుకోవటం, వాళ్ళకేం రైట్ ఉందంటే తీసేసుకోవడానికి కారణం. కాబట్టి మేము సిట్ వేసాం, ఎందుకు వేసాం? కాబట్టి ఈ రోజున మా డేటాని ఏ రకంగా మీరు తీసుకుంటారనే దాని మీద మేము సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాస్తవాలు అనేది త్వరలో ప్రజలకు తెలుస్తాయి. ఇది ఏ విషయం లేకుండా దీన్ని మా అభివృద్ధి సంక్షేమాన్ని పక్కదో పట్టించడానికి ఇది ఒక గోల చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఏమీ ఉండదు. మధ్యపెట్టడం కోసం జరుగుతున్నటువంటి చర్చగానే జరుగుతున్నది. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి తప్ప కానీ వీళ్ళ దాంట్లో ఏం కనిపిస్తలేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంది, ఈ ఐటీ గ్రిడ్కి సంబంధించినటువంటి సంస్థకు ఇప్పుడు ఈ యొక్క అసలు ఏమాత్రం పేరు లేనటువంటి సంస్థ, రిజిస్ట్రేషన్ లేనటువంటి సంస్థ ఇంత గోప్యంగా ఉంచాల్సినటువంటి డాటాను, ప్రజల డాటాను పూర్తి స్థాయిలో ఆ సంస్థకు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్? అసలు దీని మీద వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇది కాకుండా
మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి లైసెన్స్ ఇప్పుడు లేకుండా ఏమనంటే ఐటీ ఎందుకు ఒప్పుకున్నారంటే ఇంతకుముందు తెలంగాణ చర్చలో ప్రభుత్వం ఇక్కడ నుంచి కట్టుబట్టలతో హైదరాబాద్లో పోయినాము ఏ అంటే ప్రజల నుంచి వ్యాపారానికైనా లైసెన్స్ మళ్ళీ ఏదో ఇవ్వాలి కదా సింపతి మీరు. రావడం కోసం ప్రజల దగ్గర మీరు ఎందుకు ఏదో ఒప్పుకున్నారంటున్నా? అంటే దొంగ కంపెనీలు కష్టపడ్డాము మేము హైదరాబాద్లో ఏదో ఉన్నాయా? చేసినామని ఒక దొంగ కంపెనీలు ఒక అన్నీ ఇవాళ ఉంటే పట్టుకోవాలి కదా. ఇప్పుడున్న అది వాళ్ళ బాధ్యతే కదా. ఐటీ సంస్థలన్నీ దొంగయా? మీరు చెప్పండి దానికి. అర్థమవుతున్నది వీళ్ళ మాటలు, వీళ్ళ కథలు, వీళ్ళ చేష్టలు అర్థమవుతా ఉన్నది. వీళ్ళ మాటలకు చేష్టలకు ఈసారి ఎవ్వరు కూడా ప్రజలు ఎట్టి పరిస్థితిలో వీళ్లకు టీడీపీని ఈసారి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో త్వరగా తెలుస్తారా లేదా మీరు సిట్ విచారణ ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? వాస్తవాలన్నీ బయటకు వస్తాయా మీ సిట్ విచారణలో? ప్రెస్ మీట్ పెట్టి స్థాయికి తగ్గట్టు మాట్లాడకుండా చంద్రగారు స్థాయికి తగ్గట్టు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు అంత దిగజారుడు మాటలు మాట్లాడుతూ దొరికిపోయినటువంటి దొంగ ఎట్లయితే తప్పించుకొని తిరుగుతాడో అట్లా ఇప్పుడు ఇలా అశోక్ బాబును ఎందుకు ఫ్రంట్ లైన్లోకి తీసుకొస్తలేరు? ఆయన నిజమే వీళ్ళ దగ్గర ఎందుకు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది? ఇటువంటి చర్యలు చేస్తున్నది నిజంగా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళకు తగిన శాస్తి తప్పకుండా జరుగుతుంది. సరే, సిట్ విచారణలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయనుకుంటున్నారా? త్వరగా తేలుస్తారా మీరు? మా సమాచారం వైసీపీకి అందజేయాలి, ఇది టీఆర్ఎస్ యొక్క ఉద్దేశం. మా సంస్థ యొక్క సమాచారాన్ని స్టీఫెన్ రవీంద్ర గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి మేము ఒకటే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈ యొక్క విచారణ జరిగితే వీళ్ళ బండారం పూర్తి స్థాయిలో బయటపడుతుందండి. దీంట్లో ఏం సందేహం లేదు. మరొకటండి, నాగుల్ మీరా గారు ఏది పూర్తిగా చెప్పట్ల. ఐటీ గ్రిడ్ సంస్థలో ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వ్యక్తిగత సమాచారం ఉందా? ఒకవేళ మీరు చెప్తున్నట్లు టీడీపీ కార్యకర్తల వ్యక్తిగత సమాచారం మాత్రమే ఉంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది అడ్వకేట్ జనరల్ ఎందుకు ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేస్తారు? మీ ప్రైవేటు సంస్థకి నా డబ్బులతో జీతాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ న్యాయవాది ఎందుకు వెళ్తున్నాడు అనేది నెంబర్ 1 పాయింట్. ఒకవేళ ప్రైవేటు సంస్థ పైన దాడి చేస్తే డీజీపీలు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది 2వ పాయింట్. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉంటే ఏపీ పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది వాటి. ప్రభుత్వ సమాచారం లేకపోతే ఎందుకు ఐటీ సెక్రటరీలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది మరొక పాయింట్. మేము స్పష్టంగా అడుగుతున్నాం, ఐటీ గ్రిడ్ సంస్థలో ప్రభుత్వ సమాచారం ఉందా, మీ కార్యకర్తల సమాచారం ఉందా? మీ కార్యకర్తల సమాచారం ఉంటే ఏమేమి సమాచారం ఉంది? నారా లోకేష్ది, చంద్రబాబు నాయుడు గారిది ఉంటే మాత్రం మేము కూడా వద్దనం. నా సమాచారం ఉందా లేదా అనేది మేము పడుతుంది. మరొకటి, ఫామ్స్ ఎవరి గురించి 2 ఇవ్వాలి 3 ఇవ్వాలి అంటున్నారు. కొంత జూమ్ చేస్తే తెలిసిద్ది. మరి ఎన్నికల అధికారి ద్వివేది కంటే నాగుల్ మీరా గారికి ఎక్కువ తెలుసు అంటే నేను కూడా ఏం చేయలేనండి. ఈయన ఈరోజు మీ పేపర్లోనే చూస్తేనే ఒక వ్యక్తి ఎన్ని ఫామ్స్ ఎవరి దరఖాస్తులైనా చేయొచ్చు, నేరాపూరితంగా అభ్యర్థులు తొలగించాలని దరఖాస్తు చేస్తే తప్పు. మీడియా చిట్చాట్తో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. సంతోషం అండి, ద్వివేది గారికి కూడా ఏమీ తెలీదు. ఇది కూడా నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కుట్రంటే ఎవరో. రఘునాథ్ బాబు గారు కన్క్లూడ్ చేయండి. రఘునాథ్ బాబు గారు చెప్పండి. ఏం లేదు, చివరిలో ఏం చెప్పారు, గవర్నమెంట్ ఇన్ఫర్మేషను పార్టీ ఇన్ఫర్మేషను ఒకే చోట ఉంటే కన్నా అది క్విట్ ప్రోకోనా అంటే గవర్నమెంట్ ఇచ్చే పేమెంట్తో పార్టీది కూడా నువ్వు చేసుకుంటున్నావా? లేదు, వాళ్ళు అక్కడ పార్టీ ఆ ఇన్ఫర్మేషన్ని పార్టీ వాడుకునేటటువంటి ఓట్లు తొలగించడానికి కానీ రేపు ప్రచారం చేసుకోవడానికి కానీ వాడుకునే అవకాశం ఉంది అని అంటే అది నిజం కాదా? అటువంటివన్నీ మరి తెలంగాణ హైదరాబాద్లో కిడ్నాప్ అయితే అక్కడ కాకాల్లో కేసు పెట్టి 3.5 గంటల్లో హైదరాబాదు పోలీసు బృందం వచ్చేసిందంటే అది ఏంటి అంత హేస్ట్ ఏంటి? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన రెగ్యులర్ మీటింగ్లు కూడా పక్కన పెట్టి అప్పటికప్పుడు 2 సార్లు కూడా అదేంటి డీజీపీతో మరి ఈ దమ్మాలపాటి ఆయనతో కూడా మాట్లాడుకుని ఎందుకంత ఆందోళన పడుతున్నారు? ఇవన్నీ అనుమానాలకి ఆస్కారం ఇస్తాంది. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. తప్పుడు కేసులో రేపు తేలుతాయి అది. కానీ ఒక ప్రజల్లో అయితే మాత్రం ఒక తప్పు చేశారు అనేటటువంటి అనుమానం భావం ప్రజల్లోకి వచ్చింది. థ్యాంక్ యూ అండి రఘునాథ్ బాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. నాగుల్ మీరా గారు
కోరుకుంటా చంద్ర గారు, అలాగే నాగార్జున యాదవ్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ న్యూస్ పీపుల్.